నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల భక్తుల రద్దీతో జనసంద్రంగా మారుతోంది. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుండగా ఆ తర్వాత గురువారం స్వామివారికి ఉండే ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం దాదాపు 84,000 మంది భక్తులు శ్రీ శ్రీనివాసుని దర్శించుకున్నారు. అంతకు ముందు 4 రోజులు వరుసగా 90,000 మందికి పైగా స్వామివారి దర్శనాలు లభించాయి. భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగితే ఈ వారాంతంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమై కమాండ్ కంట్రోల్ సాయంతో వీలున్న మేరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికీ సాధ్యమైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించే ఏర్పాట్లలో ఉన్నారు. ప్రస్తుతానికైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి భక్తుల క్యూ లైన్లు కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు విస్తరించి ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదాన కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తూ తీతిదే సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది. 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అమలవుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా వారాంతంలో ఈ సంఖ్య 3 లక్షలకు మించి ఉంటుందని తీతిదే అధికారులు తెలిపారు. అస్సాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లా సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం అస్సాం ప్రభుత్వం భూమిని కేటాయించింది. గతంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ఉన్నతాధికారులు అస్సాం ప్రభుత్వ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు టీటీడీ పాలక మండలి కూడా అస్సాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ ఈఈ శ్రీ సురేంద్రరెడ్డికి అస్సాం మెట్రోపాలిటన్ డెప్యూటీ కమిషనర్ మంగళవారం ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ను అందజేశారు. గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో భూమి పూజ నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి తీతిదే అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. తిరుపతి కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో పల్లకీపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో గోవిందనామస్మరణ చేస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని పులకించిపోయారు.
అయోధ్య రామ మందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో విరాళాలు కూడా భారీగా అందుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఫలితంగా 500 కోట్లకు పైగా విరాళాలు అందాయని వివరించింది. వీటిని పారదర్శకంగా, సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు తెలిపింది. గణాంకాల ప్రకారం ఒక్కో భక్తుడి నుంచి సగటున 33 కంటే ఎక్కువ విరాళం లభిస్తోందని ట్రస్ట్ వివరించింది. ప్రస్తుతం రోజుకు సగటున 8 నుంచి 10 లక్షల వరకు విరాళాలు అందుతున్నాయన్నారు. విరాళాల లెక్కింపును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. పవిత్రమైన యమునా నది పుష్కర కాలం ఇది. ఈ నెల 2న ప్రారంభమైన యమునా పుష్కరాలు ఈ శనివారంతో ముగుస్తాయి. ఈ పుష్కర సమయంలో యమునా నది జన్మస్థలమైన యమునోత్రి విశేషాలు, అలాగే చార్ధామ్ యాత్రలో మొదటిది కూడా అయిన యమునోత్రి పర్యటన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అతి ముఖ్యమైన పవిత్రమైన నదుల్లో ఒకటి యమునా నది. గంగా నదికి అతిపెద్ద ఉపనది కూడా ఈ యమునా నది. హిమాలయాల్లోని యమునోత్రి వద్ద పుట్టి 1376 కిలోమీటర్లు ప్రవహించి ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో బందర్పూంచ్ శిఖరం వద్ద గల యమునోత్రి కాళింది పర్వత శ్రేణుల్లో జన్మిస్తుంది. అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టి హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది యమునా నది. హిందూ పురాణాల ప్రకారం యమునా నది సూర్య భగవానుడి కుమార్తె, అలాగే యమధర్మరాజుకు సోదరి. శ్రీకృష్ణుడు తన బాల్యలీలలన్నీ యమునా నది తీరంలో ఉన్న మథుర, బృందావనంలోనే జరిగాయి. చంబల్, సింధ్, బెత్వా, కేన్, టోన్స్ అనేవి యమునా నదికి ముఖ్యమైన ఉపనదులు. యమునా నది ఒడ్డున ఢిల్లీ, మథుర, ఆగ్రా, ప్రయాగ్రాజ్ వంటి చారిత్రక పవిత్ర నగరాలున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న పట్టణాల్లో నెలకొన్న వివిధ ఘాట్లలో జరుగుతున్న యమునా పుష్కరాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. వైదిక కర్మలు పూర్తి చేసుకుని యమునోత్రికి ప్రణమిల్లుతున్నారు. ఇదే సందర్భంలో కొనసాగుతున్న చార్ధామ్ యాత్రలో కూడా యమునోత్రి దర్శనం చాలా పవిత్రమైనది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3293 మీటర్ల ఎత్తులో ఉన్న యమునోత్రి పవిత్రమైన యమునా నదికి జన్మస్థానం. ప్రసిద్ధ చార్ధామ్ యాత్రలో మొదటి పుణ్యక్షేత్రం యమునోత్రి. ఇక్కడ కొలువైయున్న దేవత యమునా దేవత. సూర్య భగవానుడి కుమార్తె, యముడి సోదరిగా ఈమెను పూజిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులారియా నిర్మించారు. యమునోత్రి ప్రయాణ మార్గం విషయానికి వస్తే హరిద్వార్ నుంచి యమునోత్రి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. హరిద్వార్, రిషికేశ్, బార్కోట్, జానకి చట్టి మీదుగా యమునోత్రి చేరుకోవాలి. జానకి చట్టి వరకు బస్సులోనో ఇతర వాహనాల్లోనూ చేరుకోవచ్చు. జానకి చట్టి నుంచే యాత్రలో చిక్కులన్నీ మొదలవుతాయి. జానకి చట్టి వద్ద నుంచే యమునోత్రి యాత్రలో ట్రెక్కింగ్ మార్గం మొదలవుతుంది. ఇక్కడి నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరం కాలినడకన, గుర్రాల పైన లేదంటే డోలీల ద్వారా ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటారు. యమునోత్రి ఆలయ సమీపంలో సూర్యకుండనే వేడి నీటి బుగ్గ ఉంది. ఇందులో బియ్యము, బంగాళదుంపలను ఉడికించి ప్రసాదంగా సమర్పిస్తారు. మే నెలలో అక్షయ తృతీయ నాడు తెరుచుకున్న ఈ ఆలయాన్ని దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ రోజున తలుపులు మూసివేస్తారు. అంతవరకు యమునోత్రికి యాత్రికులు వస్తూనే ఉంటారు. వాడపల్లి వెంకటేశ్వరుని దివ్యధామం ప్రధాన ఆలయాలైన కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం సరసన చేరింది. ఆలయంలో కొలువైన చందన స్వరూపుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వీరి రాకతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 2024, 25, 25, 26 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన భక్తుల సంఖ్యపై శాఖాపరమైన విశ్లేషణ చేయగా విశేషంగా పెరిగినట్లు తేలిందన్నారు. దేవస్థానానికి గతేడాదిలో కంటే 6.30 లక్షల మంది భక్తులు ఎక్కువగా వచ్చారని, ఆదాయపరంగా కూడా 24.2 కోట్లు అధికంగా వచ్చినట్లు తెలిపారు. సుమారు 30 సంవత్సరాల క్రితం వందల సంఖ్యలో భక్తులు వచ్చేవారని తెలిపారు. ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలుసుకున్న భక్తులు క్రమంగా పెరుగుతున్నారు.
వసతుల పెంపు, దర్శనాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం, నాణ్యమైన అన్నప్రసాదం అందించడం ద్వారా దేవస్థానానికి ఈ గుర్తింపు లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
మార్కాపురం జిల్లా కంభం చెరువు కట్టపై యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, స్థానిక గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు తదితరులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగ గురువులు యోగాసనాలు వేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల చేత యోగాసనాలు వేయించారు. దాదాపు కంభం చెరువు కట్టపై 2000 మందికి పైగా ఏకకాలంలో యోగాసనాలు వేశారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రాజగోపురం ముందు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కొరకు యోగా చేయడం ఉత్తమ మార్గమని యోగా గురువులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా అధికారులు భారీగా పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని ఎమ్మెల్యే కందికుంట తెలిపారు. విజయనగరం శ్రీ రాజమన్నార్ స్వామి దేవాలయంలో టెంపుల్ యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదని వివరించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందని తెలిపారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.